ఒక అందమైన అడవి ప్రాంతంలో ఒక తెలివైన నక్క మరియు మంచి పొడవైన కొంగ ఉండేవి. అవి ఇద్దరూ మంచి స్నేహితులే. అయినా నక్క చాలా మోసగాడు. ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. నేను కొత్త రుచికరమైన సూపు తయారు చేశాను, నీకు కూడా ఇస్తానని చెప్పాడు. కొంగ ఆనందంగా అంగీకరించింది. సాయంత్రం కొంగ నక్క ఇంటికి వచ్చింది. నక్క రుచికరమైన సూపు తీసుకొని వచ్చింది, కానీ అది ఒక పలుచటి వెడల్పైన తట్టలో పెట్టాడు. ఇది రుచిగా ఉంది కొంగ, తిని చూడు అన్నాడు. తన నాలుకతో సూప్ లాగేస్తూ ఆనందంగా ఉన్నాడు. కొంగ మాత్రం సున్నితంగా నవ్వి తాను తినడానికి ప్రయత్నించింది, కానీ తన పొడవైన ముక్కుతో ఆ సూప్ను తాగలేకపోయింది. నక్క మాత్రం తన చతురతను చూపిస్తూ ఆనందంగా తన సూపు తాగేస్తూ కొంగ ఎలా ఇబ్బంది పడుతుందో చూసి ముచ్చట పడుతూ ఉన్నాడు. కొంగ బాధపడినా ఏమీ చెప్పలేదు, కానీ తన మనసులో ఒక మంచి పరిష్కారాన్ని ఆలోచించింది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది. నిన్ను మా ఇంటికి ఎందుకు పిలుస్తున్నాను నక్క? నువ్వు నన్ను పిలిచినట్టే నేను నిన్ను పిలవాలి కదా అని చెప్పింది. నక్క సంతోషంగా అంగీకరించి కొంగ ఇంటికి వెళ్ళాడు. కొంగ కూడా రుచికరమైన సూపు తయారు చేసింది, కానీ ఈసారి సూపును పొడవైన నాజూకైన గాజు సీసాలో పోసింది. నక్క చాలా ఆశగా దాన్ని చూడగా అతని ముక్కు లోపలికి వెళ్ళడం లేదు. తాను ఎంతగా ప్రయత్నించినా ఆ సూపు తాగలేకపోయాడు. అదే సమయంలో కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా సూప్ తాగుతూ ఆనందంగా నవ్వింది. నక్క ఇప్పుడు తన తప్పును అర్థం చేసుకుని అసహాయంగా చిరునవ్వుతో తలదించుకున్నాడు. క్షమించు కొంగ, నేను నిన్ను మోసం చేశాను, ఇప్పుడు నేను నేర్చుకున్నాను అన్నాడు నక్క. కొంగ మృదువుగా నవ్వి, స్నేహంలో నిజాయితీ ముఖ్యం, ఇకపై మోసపూరితంగా కాకుండా నిజమైన స్నేహితులుగా ఉండాలని చెప్పింది. ఆ రోజు నుంచి నక్క మరియు కొంగ నిజమైన స్నేహితులుగా మారి సంతోషంగా కలిసి ఉన్నారు. మనం ఎవ్వరికైనా మోసం చేస్తే అది తిరిగి మనకే వస్తుంది.